మట్టపల్లి నృసింహస్వామి రాజ్యలక్ష్మి సమేతుడై ఈ క్షేత్రంలో కొలువు తీరడానికి ఆసక్తికరమైన స్థల పురాణగాథ ఒకటి ప్రచారంలో ఉంది. భరద్వాజ మహర్షి కృష్ణా నదీ తటాన ఈ ప్రాంతానికి చేరి ఆశ్రమాన్ని నిర్మించుకుని తపస్సు చేస్తుండేవాడట. అప్పుడే ఇక్కటి గుహలో శ్రీ నరసింహస్వామి మహర్షికి దర్శనమిచ్చాడట. అది మొదలు ఆయన నిత్యం స్వామివారిని పూజిస్తూ ఉండేవాడు. పురాణ కాలంలో మహర్షుల ఆరాధనలందుకున్న స్వామి కలియుగంలో భక్తులను బ్రోచేందుకు మట్టపల్లి సమీపాన గల తంగేడు గ్రామంలోని మాచిరెడ్డి ప్రభువుకు కలలో కనపడ్డాడట. తంగేడు పాలకుడైన అనుమూల మాచిరెడ్డితో స్వామి తాను గ్రామానికి ఎదురుగా ఉన్న కృష్ణానది ఆవలి ఒడ్డున గుహలో స్వయం వ్యక్తమూర్తిగా ఉన్నానని, ఆ గుహను గుర్తించేందుకు అరటి చెట్టు పైనున్న గరుడ పక్షి, ఆ అరటి చెట్టు ఎదురుగా ఉన్న ముళ్లపొదలు, వాటిలోని కొండ గుహ ఆనవాళ్లుగా చెప్పాడట. కలలో చెప్పిన ఆనవాళ్లను అనుసరించి వెళ్లిన మాచిరెడ్డికి అలాగే గుహలో దేదీప్యమానంగా వెలుగొందే నృసింహస్వామి దర్శనమిచ్చాడు. మాచిరెడ్డి గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పాడు. అప్పటి నుంచి ప్రజలు పూజలందుకుంటూ మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త వరదుడై ఈ క్షేత్రంలో కొలువయ్యాడు. మట్టపల్లి క్షేత్రం ప్రధాన గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి కొలువై దర్శనమిస్తారు. స్వామి పశ్చిమాభిముఖుడై చతుర్భుజాలతో, శంఖ చక్ర గదాయుధాలతో, అభయముద్రతో, కరాళ నఖ దంష్ట్రికలతో, వక్షస్థలంపై కౌస్తుభంలో రాజ్యలక్ష్మీదేవితో, దివ్య తేజస్సుతో భక్తులపై తన అపార కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి వద్ద ఒక శంఖం దర్శనమిస్తుంది. ప్రాచీన కాలంలో స్వామిని సేవించేందుకు భారద్వాజ మహర్షి ఉపయోగించినది ఈ శంఖమేనంటారు. మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అన్నదానంతో ఆనందించే దైవంగా పేర్కొంటారు. క్షేత్రం చిన్నదే అయినా ఇక్కడ అనేక అన్నదాన సత్రాలు ఉండడమే దానికి నిదర్శనం. 23 ఎకరాల విస్తీర్ణంలో అనేక అన్నదాన సత్రాలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా నెలకొని ఉన్నాయి. నిత్యం అన్నదానం జరుగుతుండడం వల్లనే ఈ స్వామివారికి అన్నాలయ్య అనే పేరు వచ్చింది. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రంలో నిత్య అన్న వితరణ స్వామికి నైవేద్యంగా సాగుతుంది. అక్కడకు వచ్చిన భక్తులకు శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనం కూడా దక్కే భాగ్యం కలుగుతుంది. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రంలో శ్రీ కన్యకా పరమేశ్వరి నయన మనోహరంగా దర్శనమిస్తుంది. పాలరాతిలో ధవళ కాంతులతో మెరిసిపోతూ అమ్మవారు చిద్విలాసినిగా కనపడుతుంది. ఆమె చెంతనే కృష్ణశిలలో రూపెత్తిన గణపతి దేవుడు, సుబ్రహ్మణ్యేశ్వర్లు కూడా దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో స్వామి ఆలయానికి ఎదురుగా ఆంజనేయ స్వామి కొలువు తీరి ఉన్నాడు. స్వామివారి అభిషేకానికి అర్చకులు కృష్ణానదికి వెళ్లగా అక్కడ ఆంజనేయుని విగ్రహం కనపడిందట. దానిని తెచ్చి ఆలయంలో ఓ మూలన ముంచారట. మట్టపల్లి నరసింహుని తమ శారీరక రుగ్మతలు నయం చేయమని ప్రార్థించడానికి వచ్చిన భక్తులను రాత్రి సమయంలో ఆంజనేయుడు పిడిగుద్దులు గుద్దేవాడట. అసలు రుగ్మత కన్నా మారుతి పెట్టే శారీరక బాధలు భరించలేక భక్తులు నృసింహుని ప్రార్థించగా స్వామివారు ఆంజనేయుని తనకెదురుగా ప్రతిష్ఠించమని ఆదేశించారట. అలా ప్రతిష్ఠితమైన ఆంజనేయుని చూపులు గర్భాలయంలోని స్వామివారి పాదాలను చూస్తున్నట్లుగా ఉంటాయి. అప్పట్నుంచి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిగా
పూజలందుకుంటున్నాడు. గర్భాలయంలోని శ్రీ నరసింహస్వామికి ప్రదక్షిణ చేసే వీలు లేదు కనుక భక్తులు ఆంజనేయ స్వామి, ఆర్యవృక్షం, ధ్వజస్తంభం చుట్టూతా ప్రదక్షిణలు చేయడం ఈ క్షేత్రంలోని ప్రత్యేక ఆచారం. ఆలయ ప్రాంగణంతో గరుడాళ్వారు, తులసి కోట, నాగదేవతలను కూడా దర్శించుకోగలుగుతాం.